అంటే ఇప్పుడు రోమా రాజులు పేర్లు సంవత్సరాలు ఇవి బోర్గా ఫీల్ అవ్వద్దండి. ఓకే, ఇప్పుడు మీకు బోర్ అనిపించిన తర్వాత మీకు చాలా అవసరం అవుతాయండి. ఉదాహరణకు ఆదికాండం 10వ అధ్యాయం చాలా అవసరమా బోర్గా ఉంటుందండి. మొదట ఎలాగుంటుంది చెప్పండి, చాలా బోర్ అండి. కానీ యెహోషువ గ్రంథానికి వచ్చినప్పటికి అది అవసరం అండి. అది లేకపోతే నథింగ్, నీకు అసలు ఏమి అర్థం కాదు. అలాగండి అంచేత రాజులు పేర్లు సంవత్సరాలు చాలా బోరుగా ఉంటాయండి. కానీ నేను ఎంజాయ్ చేస్తానండి, నాకు అవసరం. కానీ మీకు బోర్ ఉంటుంది. ఒక వయసు వచ్చిన తర్వాత మీకు అవసరం అవుతుంది, ఓ సమయం వచ్చిన తర్వాత మీకు అవసరం అవుతుంది. అంచేత సహించండి. లోక సువార్త మత్తయి సువార్త 2వ అధ్యాయం దగ్గర ఎవరి పేరు రాసుకోవాలండి? కైసర్ ఔగుస్తు పేరు రాసుకోవాలి, మహాహేరోదు పేరు రాసుకోవాలి. లోక సువార్త 3వ అధ్యాయం ఎవరి పేరు రాసుకోవాలి? తిబెరి కైసర్ పేరు రాసుకోవాలి. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం దగ్గర పేరు రాసుకోవాలి? క్లౌదియ చక్రవర్తి పేరు రాసుకోవాలి. 2 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం దగ్గర పేరు రాసుకోవాలి? నీరో పేరు రాసుకోవాలి. ప్రకటన 1వ అధ్యాయం దగ్గర ఏం రాసుకోవాలి? డొమిషియన్ పేరు రాసుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం దగ్గర ఏం రాసుకోవాలి? వెస్పేషియన్ పేరు రాసుకోవాలి. వెస్పేషియన్ పేరు టైటస్ పేరు అలాగండి. అంటే ఇప్పుడు ఎంతమంది రాసుకున్నాడు? అలాగా నేను రాసుకున్నాను. అలాగనమాట. నేను అప్పుడు అక్కడికి వచ్చాను. నేను ఇంకా మీరు రాలేదండి, రండి అక్కడ రండి. ఓకే, ఐదు ఒకటి 9లో మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలువాడినైన యోహానుని నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. పద్మాసు ద్వీపం పద్మాసు ద్వీపము అని చెప్పేసి అంటే శిక్ష విధింపబడెను. ఇప్పుడు ఇదేమో చిన్న ఆసియా, ఎఫెసు, స్మరణ, పెర్గేయ, సార్దీసు, ఇలా 7 సంఘాలు. ఇది ద్వీపం. పద్మాసు ద్వీపం. ఈ ద్వీపం నుండి ఈ 7 సంఘాలకి రాశాడు అన్నమాట. అంటే ఇప్పుడు మన 4వ మ్యాప్లో అవకాశం ఉందా చూడటానికి? లేదు, 4వ మ్యాప్లో లేదు. అప్పుడు సంఘానికి ఇది చూపించాలి. ఎలాగండి? ఈ మ్యాప్ చూపించాలి. ఎలాగండి? ఇప్పుడు సంఘానికి మ్యాప్ చూపించాలి మనం.
నిజమా? ఈ 100,000 డబ్బులు ఖర్చు పెట్టి 100,000 ఆ తెలివితేటలు చూడండి. ఆయనకి అర్థమైపోయిందండి, జాబులు ఏం చెప్తున్నారో అర్థమైపోయింది. ఇప్పుడు తప్పించుకుంటే ట్రై చేస్తున్నారండి. మనకి స్క్రీన్ ఉండాలండి, ప్రొజెక్ట్ ఉండాలి. మన ఇంజనీర్లో ఒక ఇంజనీర్ అండి, మన ఇంజనీర్లో ఒక ఇంజనీర్ దాని మీద వర్క్ చేయాలి. అంటే ఇప్పుడు అదే స్టీల్ ప్లాంట్ సంఘానికి ప్రస్తుతం ఇంకొక బడ్జెట్ వచ్చిందండి. నిన్న చాలా మంది వేసారటండి, ఇది ఒకటి అవసరం అండి. అప్పుడు ఆ మ్యాప్ వేసాం అనుకోండి, ఎంత బాగుంటుందండి. ఇంగ్లీష్ పేపర్లు ఉన్న వాళ్ళకి మ్యాప్లు ఉన్నాయండి, తెలుగు వైపుల్లో మ్యాప్ లేదు. చేత ఒక ప్రొజెక్టర్ స్క్రీను కావాలండి, అర్జెంటుగా మాకు కావాలి. ఉందండి, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు సంఘాలు అంటే ముందు స్థలం కావాలి, ఆ తర్వాత బిల్డింగ్ కావాలి, ఆ తర్వాత ఏసీలు కావాలి, ఆ తర్వాత ఇది కావాలి, లేదా దీనికంటే ముందు అది కావాలి, అది ఇది ముందు వచ్చేస్తుంది కాబట్టి అది కావాలి. ప్రతి స్థానిక సంఘంలోనూ ఒక ప్రాజెక్టు, దాన్ని ఆపరేట్ చేయగలిగిన ఇంజనీర్లు ఉన్నారు. అంటే టీచింగ్ ఎయిడ్ అండి, అంతే. ఏది కావాల్సిందో దాంట్లో చూపించగలగాలి. మేము ఏలూరులో ప్రకటన చూస్తున్నప్పుడు మా అబ్బాయిని అడిగానండి, 4 అధ్యాయంలో యేసుప్రభు సింహాసనం దేవుడిని యెహోవా సింహాసనాసీనుడు అన్న సీన్ ఒకటి కావాలయ్యా, అది ఎలా చేస్తావచ్చు నాకు తెలియదు అని చెప్పేసి అంటే ఓడి పట్టుకున్నాడండి. అద్భుతమైన సీన్ అండి, నా దగ్గర నా సెల్ ఫోన్లో ఉందండి. అద్భుతమైన సీన్ అండి, అసలు అన్నీ ఉంటాయండి దాంట్లో. అంటే మీలో చాలామంది ఉన్నాయి, మీరు అందరూ చాలామంది చూసారు. అలాగనమాట అండి. అది మర్చిపోమండి, జీవితంలో అలా ఉండిపోతుంది అంతే చూసింది. అంచేత ఇదేమో ద్వీపం, ఇది సముద్రం, మధ్యధర సముద్రంలో ఓ పాయ, ఇది సముద్రం. ఇదేమో చిన్నాసియా, ఇక్కడ 7 సంఘాలు ఉన్నాయి. అవి వాస్తవాలండి. చిన్నాసియా లేదని ఎవడనగలదు, ఆ దాంట్లో పట్టణాలు లేవని ఎవడనగలదు, ఇక్కడ సముద్రం లేదని ఎవడనగలదు, ఆ సముద్రంలో ద్వీపం లేదని ఎవడనగలదు, ఆ ద్వీపంలో పద్మాసు ద్వీపం లేదని ఎవడనగలడు. అలాగనమాట. అవన్నీ పిల్లలు చూపించాలండి, అక్కడి నుంచి పిల్లల్ని కట్టుకురావాలండి. అమెరికాలో ఉన్నటువంటి అంత సైన్స్ డెవలప్ అయిన సరే కొంతమంది సువార్థికుల పిల్లలు, కొంతమంది సంఘ పెద్దల పిల్లలు విశ్వాసంలో దొరికిపోతున్నారండి. దేవుడు లేడు అంటారండి, ఏదైనా ఒకటే అంటారండి. దేవుడు లేడు అనడానికి వాళ్ళకి జరుగుతున్న పాపం ఏంటంటే డార్విన్ సిద్ధాంతం అండి. అమెరికాలో డార్విన్ సిద్ధాంతం చాలా గట్టిగా బోధిస్తారండి. అది పిల్లల్ని నాశనం చేస్తారండి. దేవుని స్తోత్రం. మనకి డార్విన్ సిద్ధాంతం ఉంది కానీ మనకంత స్ట్రాంగ్గా లేదండి కదండి, మనకంత స్ట్రాంగ్గా లేదు కదండి. ఉంది కానీ స్ట్రాంగ్గా లేదండి. మనం స్ట్రాంగ్గా చదవండి, ఏదో దేవుని స్తోత్రం స్కూల్లో స్ట్రాంగ్గా చదవండి, అంటే గట్టిగా బోధిస్తారండి. ప్రీచర్స్ పిల్లలు వెళ్ళిపోతున్నారండి, వెనక్కి వెళ్ళిపోతున్నారండి. ఎంత దారుణం అంటే అది. మన పిల్లలు వెనక్కి వెళ్ళకూడదండి. మన పిల్లలు వెనక్కి వెళితే మనం ఫెయిల్ అయ్యామండి. మన పిల్లలు వెనక్కి వెళితే మనం ఫెయిల్ అయ్యాం, మనం ఫెయిల్ అవుతాం, మనం పాస్ అవుదాం. అంటే ఎప్పుడు ప్రార్థన 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 ప్రార్థన. నా బిడ్డను కాపాడుతండ్రి, నా బిడ్డను కాపాడుతండ్రి. ఓకే, ఇవన్నీ మనం సంఘాన్ని చూపించాలండి. ఎందుకు వెళ్ళాడండి, ఎందుకు శిక్ష విధించబడిందటండి. ఎందుకు పద్మాసు ద్వీపానికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడంటే 2 విషయాలు చెప్పాడు. దేవుని వాక్యం నిమిత్తము, యేసును కూర్చిన సాక్ష్యం నిమిత్తం.
వాక్యము నిమిత్తం. యేసును గూర్చిన ఆ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. పద్మాసు దీపము గుర్తుపెట్టుకోండి. 9వ వచనంలో ఆఖరి ఎందుకు వెళ్ళాడు అని చెప్పేసి అంటే దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును. ఆ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. ఎవరు యోహాను అని చెప్పేసి అంటే యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలువాడినైన యోహానుని నేను. యోహానుని నేను మీ సహోదరుణ్ణి. 1 సహోదరుణ్ణి, 2 పాలువాడిని. ఏ విషయంలో పాలువాడు? శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలువాడు. దేవుని చిత్తమైతే మనం బుక్లోకి వచ్చిన తర్వాత అవి డీటెయిల్గా చదువుతాం. అంటే మన బుక్లోకి వెళ్ళలేదండి. అంటే పద్మాస్తి మన పదం ఎక్కడ ఉందంటే వచ్చిన చూసుకుంటాం. ఆ బుక్లోకి వెళ్ళినప్పుడు అవి డీటెయిల్గా చదువుతాం. గ్రంథము వ్రాయబడిన శైలి అంటే తెలుగులో శైలి అంటాం, ఇంగ్లీష్లో స్టైల్ అంటాం. కొంచెం పోలికలు ఉన్నాయి, ఆ రెండింటికి దగ్గర ఉన్నాయి. శైలి, స్టైల్. బైబిల్లోని సాహిత్యం. బైబిల్ అంతా ఒకే స్టైల్లో రాయబడిందో? బైబిల్లో చాలా స్టైల్స్ ఉన్నాయి. ఒకే స్టైల్ కాదండి. ఓకే, అప్పుడు నెమ్మదిగా చెప్పండి. ఒక్కొక్కరు ఒక స్టైల్ చెప్పండి. బైబిల్లో ఉన్న స్టైల్స్ ఏంటంటే కథలు, లేకపోతే ఇంకో పదం ఉంది వృత్తాంతములు. ఇప్పుడు ఆదికాండం ఉంది, అది పద్యభాగమా కథలండి? గద్యభాగం కాదు. ఏదో పద్యభాగం ముక్కు ఉంది. ఎక్కడండి? మొట్టమొదటి కవి ఎవరంటే ఆదాము. నలుగులో దీపడింది నారి అనబడతాను ఆయన కవిత్వం చెప్పాడు. అది పద్యభాగం. ఆ తర్వాత నిన్నేదో మీరు పద్యభాగం చెప్పారు, 2 జనపదములు. అప్పుడు నమ్మక్కర్లేదు, అది పద్యభాగం. ఇంకా విధం చెప్పడం అని లోకొచ్చి అవి యెహోవా దేవుడు వాటి పదాలండి. ఈ కథ చెప్పేటప్పుడు ఎందుకు కథలాగా చదవాలి అని చెప్పేసి అంటే, ఒక కథలో ఒక హీరో ఉంటాడండి.
అప్పుడు బైబిల్లో ఉన్న కథలకి హీరో ఎవరండి? యెహోవా దేవుడండి. ఏ వ్యక్తి హీరో కాదు. దావీదు ఎంత ప్రవీణుడైనా యెహోవా దేవుడే హీరో. దానియేలు గారు, యోసేపు ఎంత భక్తుడైనా యెహోవా దేవుడే హీరో. కాబట్టి ఈ కథలో హీరో ఉంటారు ఒక ఆయన యెహోవా దేవుడు. ప్రతి కథలోనూ ఒక విలన్ ఉంటాడు. ఆ విలన్ సాతాను. ఆ హీరోకి అనుచరులు ఉంటారు, వాళ్ళందరూ విశ్వాసులండి. విలన్కి అనుచరులు ఉంటారు, వాళ్ళందరూ విశ్వాసులు. ఆ మధ్యన వాళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంది, పోరాటం జరుగుతుంది. విజయం ఎవరిదండి? హీరోదే, దేవుడిదే విజయం. అలాగనమాట. అంచేత బైబిల్ చదివేటప్పుడు కొన్ని కథలు ఉంటాయి, ఆ కథలు చదవాలి. 2 ఇంకేదన్నా ఇదేదన్నా ధర్మశాస్త్రం. ఇప్పుడు ఆదికాండం అంతా స్టోరీ. నిర్గమకాండంలో 19 అధ్యాయం స్టోరీ, 20 అధ్యాయం నుండి ధర్మశాస్త్రం. దివ్యదేశం అంతా కూడా ధర్మశాస్త్రం. స్టోరీ ఎక్కడో కనెక్షన్ కోసం స్టోరీ ఉంటుంది తప్ప స్టోరీ చెప్పడం ఉద్దేశం కాదండి. అంటే కనెక్షన్ కోసం స్టోరీ చెప్తూ ధర్మశాస్త్రాన్ని రిపీట్ చేశాడండి. ద్వితీయ ఉపదేశ కాండము అని, 2వసారి ఉపదేశించుంటారు. అంచేత ధర్మశాస్త్రం అంటే దేవుడు ఏర్పాటు చేస్తున్న ప్రజలకి దేవుడు ఒక చట్టాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం వివరించే పుస్తకాలు కూడా ఉన్నాయి. మూడు చరిత్ర అన్నారు. చరిత్ర ఆదికాండం నుండి ఎజ్రా వరకు కంటిన్యూస్ స్టోరీ, ఒకే చరిత్ర. బైబిల్లో చరిత్ర పుస్తకాలు అనే చరిత్ర. 4 కీర్తనలు. లేకపోతే పద్యభాగం, పొయిట్రీ. అంటే ప్రతి చోటనేమో అక్కడక్కడ కొంత పొయిట్రీ ఉంటుంది, కానీ కంప్లీట్గా కీర్తనలన్నీ ఓ చోట పోగు చేయబడ్డాయి. అది కీర్తన గ్రంథం. దావీదు రాసిన ఎక్కువ. దావీదు రాసిన 75 కీర్తనలు, మిగిలిన వాళ్ళు రాసిన 175 కీర్తనలు, 150 కీర్తనలు పోగు చేసినట్టు. ప్రవక్తల గ్రంథాలు కూడా కొన్ని కీర్తనల స్టైల్లోనే రాయబడ్డాయి. ఈ కీర్తనలు ప్లస్ వీటిని ఇంకో మాట వాడాడండి, ప్రార్థనలు. ఇప్పుడు కథ చదివినట్టుగా కీర్తన చదవకూడదండి. కీర్తనలు చదవలసిన పద్ధతిలోనే కీర్తనల గ్రంథం చదవాలి. అదొక పద్ధతి. అది ఎప్పుడన్నా చెప్పుకోను, ఎక్కడైతే చెప్పుకున్నామేమో, లేదా జీవనంతులుగా చెప్పారేమో, ఇంకా అవసరం అది చెప్పుకున్నాం. కీర్తన తర్వాత జ్ఞాన సాహిత్యం. జ్ఞాన సాహిత్యము. జ్ఞాన సాహిత్యం అంటే జ్ఞానులు ఉన్నారు. జ్ఞానులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. వాళ్ళు జ్ఞానాన్ని ఉపదేశించిన దాన్ని ఓ గ్రంథ రూపంలో లేకపోతే కొన్ని గ్రంథాల రూపంలో రాశారండి. అది ఈ జ్ఞాన సాహిత్యం కీర్తన రూపంలో ఉంది. సామెతలు యోగ గ్రంథం జ్ఞాన సాహిత్యంలోకి వస్తుందండి. సామెతల గ్రంథం జ్ఞాన సాహిత్యంలోకి వస్తుంది. ప్రసంగి గ్రంథం జ్ఞాన సాహిత్యంలోకి వస్తుంది. పరమగీతాలు జ్ఞాన సాహిత్యంలోకి వస్తుంది. అలాగనమాట. ఇవి సామాన్యులు చెప్పిన విషయాలు కాదండి. మహా
జ్ఞానవంతులు చెప్పిన సంగతులు. ఎవరంటే మహాజ్ఞానవంతులు ఎవరంటే సొలొమోను గురించి మాట్లాడుతూ ఆయన ఎంత జ్ఞానవంతులో చెప్పాడు 4వ అధ్యాయంలో. మొదటి రాజులు 4వ అధ్యాయం. మొదటి రాజులు 4వ అధ్యాయం 29 నుండి కొన్ని వచనాలు చదువుతాం. మొదటి రాజులు. సాధ్యమైతే అందరూ ఈ తమ్ ఇండెక్స్ ఉండే బైబిల్ కొనేసుకోండి. పెద్ద ఎక్కువే కాదు, 1000 రూపాయలు, 200 ఎక్కువ. చిన్న 1200. మనం కాసు బంగారం కొనుక్కున్నాం కదా, 10 కాసులు బంగారం కొనుక్కున్నాం కదా, 1200 పెట్టుకోలేమా? ఎంతకాలం ఎంతకాలం అనుకున్నా అంటే ఏంటంటే మీరు కూడా కొంతకాలం చేశారు కదా. మాకు లేవన్నప్పుడు మా చిన్నతనంలో కంప్యూటర్స్ లేవండి, ఇంగ్లీష్ బైబిల్ ఉండేవండి, తెలుగు లేవండి. చూడండి, నేను ఆయన ఏమన్నానండి, ఏది మాస్టరు డాడీకి అర్జెంటుగా కంప్యూటర్స్ బైబిల్ ప్రజెంట్ చేయండి. మీరు ఒక్కరే చేస్తారు, మీరు ముగ్గురు కలిసి చేస్తారు, అర్జెంట్ చేసేసి నాకు నన్ను ఫోన్ చేయండి. అయిపోయింది సార్. బర్త్డేలకి పట్టు చీరలు కొనద్దు, బైబిల్ కొనండి. పెళ్లి రోజులకి సూట్లు కొనద్దు, బైబిల్ ప్రజెంట్ చేసుకోండి. చిన్నపిల్లల బర్త్డేకి చిన్న బైబిల్ ఇవ్వండి, పెద్ద పిల్లల బర్త్డేకి పెద్ద బైబిల్ ఇవ్వండి. అడగండి, ఉంటే అక్కర్లేదు, లేకపోతే మీ బైబిల్ ఏదమ్మా ఏది అంతే. అమ్మా గిఫ్ట్ ఇచ్చారటండి, గుర్తులేదు నాకు. ఎంత ఈజీ అండి. మత్తయి 26 తీయాలనుకోండి, మార్క్స్ కూడా తీస్తానండి. మార్క్ తీసి నేను ఒక కాగితం తీస్తే 26 వచ్చేస్తాను. ఓకే, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కానీ వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసెను కనుక సొలొమోను కలిగిన జ్ఞానము తూర్పు దేశస్తుల జ్ఞానం కంటేను. ఇక్కడ ఎవరండి జ్ఞానవంతుడు? తూర్పు దేశస్తులు అంటే బబులోనీలండి. బబులోనీలకు ధర్మశాస్త్రం ఉందటండి. ఎవరండి అతను? బబులోను ప్రాంతంలో ధర్మశాస్త్రం రాసిన వ్యక్తి. ఓకే, నాకు గుర్తు లేదు, మాట్లాడుకోవడం. మీకు గుర్తుందా? లేదు, ఎవరికైనా ఐడియా ఉందండి? బబులోనీలు బాగా జ్ఞానవంతులు అటండి. దేని బట్టి మనం జ్ఞానవంతులు అంటామండి? హ్యాంగింగ్ గార్డెన్స్ ఉన్నాయటండి, హ్యాంగింగ్ గార్డెన్స్ ఉండేవటండి, వేలాడే తోటలు. అంత ఏమంటారు దాన్ని, సైన్స్ డెవలప్ అయిందన్నమాట. తర్వాత ఐగుప్తుల జ్ఞానం కంటేను ఐగుప్తులు బాగా జ్ఞానవంతులు అంటండి. ఏంటంటే వాళ్ళ జ్ఞానం? పిరమిడ్స్ కట్టారు. ఏంటంటే వాళ్ళ జ్ఞానం? వాళ్ళ శవాలు, రాజుల శవాలు ఇప్పటికీ కుళ్ళిపోలేదండి. ఈ రోజుకి 4000 సంవత్సరాలు అయిందండి, ఇప్పటికీ వాళ్ళ శవాలు కుళ్ళిపోలేదటండి. అంటే తూర్పు దేశస్తుల జ్ఞానం కంటే ఐగుప్తుల జ్ఞానం కంటే అధికముగా ఉంటేను బబులోనీయులు గొప్ప, సొలొమోను గొప్ప. ఐగుప్తుల గొప్ప, ఐగుప్తు జ్ఞానం గొప్పదా, సొలొమోను జ్ఞానం గొప్పదా? కారణం దేవుడిచ్చిందండి. అతడు సమస్తమైన వారి కంటేను. ఎజ్రా
కంటేను. ఎవరంటే ఇక్కడ జ్ఞానవంతుడు? యాతాను కంటే సొలొమోను. తర్వాత మహోలు కుమారులైన హేమాను కంటే సొలొమోను జ్ఞానవంతుడు. కర్కోలు కంటే సొలొమోను జ్ఞానవంతుడు. తర్ద కంటే సొలొమోను జ్ఞానవంతుడు. వారికంటే నువ్వు జ్ఞానవంతుడు ఏంటేను. కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నింటిలో వ్యాపితమాయను. అతడు 3000 సామెతలు చెప్పాను. అతడు 1005 కీర్తనలు రచించాను. సొలొమోను రచించిన కీర్తనలు ఏమండి? దావీదు కీర్తనలో సొలొమోను రాసిన కీర్తనలు ఏమండి? 72 కీర్తన, 127 కీర్తన. 127 కూడా అదే ఉంటుంది, కానీ అక్కడ పేరు లేదు కూడా మనం చెప్పట్లేదండి. 127 రెండు కలిసి ఉంటాయి. 127 రాసిన సొలొమోను 128 కూడా రాసి ఉంటాడు, కానీ మనం అనం, ఎందుకంటే అక్కడ పైన హెడ్డింగ్ లేదు కాబట్టి. 72 కీర్తన ఆయన రాస్తాడు. అలాగండి. అప్పట్లో చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు. వాళ్ళందరిలో టాప్ ఎవరంటే సొలొమోను. ఈ జ్ఞాన సాహిత్యానికి సంబంధించి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఏమంటాడు, ఒక ఆయన ప్రశ్న ఎత్తే ఇంకొక ఆయన సమాధానం చెప్పడం, అలాంటి సాహిత్యం ఉంది. ఒక ఆయనే అన్ని విషయాలు చెప్పడం ఒక రకమైన సాహిత్యం ఉంది. ఆ తర్వాత కొన్ని నీతి సూత్రాలు చెప్పడం ఒక సాహిత్యం ఉంది. ఆ తర్వాత లోకమంతా స్టడీ చేసి ఒక తర్కం చేసిన ఒక సాహిత్యం ఉంది. ఒక లవ్ స్టోరీ రాసిన సాహిత్యం ఒకటి ఉంది. అలాంటివన్నీ జ్ఞాన సాహిత్యంలో ఉన్నాయి. అంటే ఇప్పుడు బైబిల్లో సాహిత్యాలు ఉన్నాయి. ఎందుకు చదువుతున్నా ఈ సాహిత్యాల్ని? ప్రకటన గ్రంథం రాయడానికి ఏ సాహిత్యం వినియోగించారు అని తెలుసుకోవడం కోసం. అలాగేనండి, ఇప్పుడు కొత్తగా మాట రాసేయట్లేదండి. అలాంటి స్టైల్స్ ఉన్నాయి. ఓ స్టైల్ వాడబడింది ప్రకటన గ్రంథానికి, అదనమాట. ఓకే. ఆ తర్వాత జ్ఞాన సాహిత్యం అయిన తర్వాత ప్రవక్తల గ్రంథాలు. ప్రవచన గ్రంథాలు. ప్రవచనానికి ఒక స్టైల్ ఉందండి. ఈ స్టైలు ప్రకటనకు వాడబడింది. అప్పుడు ప్రవచన గ్రంథం అని చెప్పేసి అంటే ఎస్ఐ నుండి ఎవరండి ఆయన మలాఖీ వరకు ఈ గ్రంథాలన్నీ కూడా ప్రవచన గ్రంథాలు. దానికి ప్రవచన భాష ఒకటి ఉంటుంది. ప్రవచనం చెప్పే ఒక స్టైల్ ఉంటుంది. వాళ్ళు ఆ స్టైల్ వాడారండి. ఓకే. 7 ప్రవచనం గ్రంథాలు అయిన తర్వాత, ప్రవచన భాష అయిన తర్వాత సువార్త. జీవిత చరిత్ర ఒక స్టైల్ అండి. జీవిత చరిత్ర, యేసుప్రభు యొక్క జీవిత చరిత్ర, అంటే ఎవరికైనా సరే జీవిత చరిత్ర. అంటే మత్తయి మార్కు లూకా యోహానులో యేసుప్రభు యొక్క జీవిత చరిత్ర అంటే ఒక వ్యక్తి పుట్టడం, జీవించడం, చనిపోవడం, ఆ చరిత్ర ఉంటుంది. ఆ యేసుప్రభు యొక్క జీవిత చరిత్ర ఇంకా ఎక్కువ సంగతులు ఉంటాయి. ఆయన గురించిన ప్రవచనాలు, ఆయన చనిపోయి తిరిగి లేవటాలు. ఇక మిగిలిన వాళ్ళకైతే తిరిగి లేవటం ఉండదు. యేసుప్రభు జీవిత చరిత్రలో తిరిగి లేవటం ఉంటుంది. అప్పుడు దీన్ని చదివేటప్పుడేమో ఒక వ్యక్తి అంటే ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఆడియన్స్ ఎవరు, ఆయన ఎవరితో మాట్లాడారు, ఏ సబ్జెక్ట్ మాట్లాడారు, ఏం చేశారు, ఎందుకు చేశారు, అలాంటి సందర్భాలన్నీ ఈ చరిత్రలో కనపడతాయి. ఇప్పుడు మా ఆపోజిట్ గారు ఉంది సంఘ చరిత్ర. ఇక్కడికి వచ్చేద్దండి. చరిత్ర అపోజిట్ కార్యంలో సంఘ చరిత్ర వివరించబడింది. అంటే స్టైల్ ఆలోచిస్తే ఈ చరిత్ర ఆ చరిత్ర ఒకటే. అదేమో బైబిల్ చరిత్ర, ఇదేమో సంఘ చరిత్ర. లోకంలో ఉండేదేమో ప్రపంచ చరిత్ర, ఇదంతా ప్రపంచ చరిత్ర.
తర్వాత పత్రికలు. పత్రికల్లో 3 భాగాలు ఉంటాయి. ఉపోద్ఘాతం ఉంటుంది, పాఠం ఉంటుంది, ముగింపు ఉంటుంది. ఆ 3 భాగాలు ఉంటాయి. అప్పుడు ఈ ఉపోద్ఘాతంలో ఒక 5 సంగతులు ఉంటాయి. ఒకటి గ్రంథకర్త, గ్రహీతలు, శుభవచనం, ప్రార్థన, ఏదో ఒక అంశం ఉంటుంది. ఏదో అంశం, ఏదో సబ్జెక్టు, అదే ఆయన డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాడండి. 5 సంగతులు ఉంటాయండి ఉపోద్ఘాతంలో. అలాగండి అవన్నీ ఉంటాయి. కొన్నింటిలో ఉండవు తప్ప ఎక్కువ విషయాల్లో ఈ 5 పాయింట్లు ఉంటాయి. అలాగండి అంటే ప్రకటన పత్రిక స్టైల్లో రాయబడిందండి. అంటే ఒక గ్రంథకర్త ఉంటాడు, గ్రహీతులు ఉంటారు. 9 అంటే దేవుని రాజ్యం సాహిత్యం కాదు, ఒక సబ్జెక్ట్. దేవుని రాజ్యం సాహిత్యం అండి. ఇంకేం మాట్లాడద్దు, సాహిత్యం కాదు, సబ్జెక్ట్ అది. ఓకే, ఇంకెప్పుడు ఇంకెవరికి చెప్పదు. స్టైల్ కాదు, అంశం అది. ఓకే, నేను తొందర లేదు. మరి ఇంకోటి ఉందండి, అలంకారిక భాష. అలంకారిక భాష అంటే ఈ ప్రకటన గ్రంథం అలంకారిక భాషలో రాయబడింది. అంటే ప్రకటన ప్రవచన భాషలో రాయబడింది, పత్రికా భాష వాడబడింది, అలంకారిక భాష వాడబడింది. అంటే ఇప్పుడు ఏం కంగారు పడక్కర్లేదు, ఇన్ని తెలుసుకోవడం మాకు చాలా కష్టం అనొద్దు. ఇప్పుడు ఏం తెలియకుండా మనం బతికేసాం కదా, బతికేద్దాం. ఏదో ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం, నెమ్మదిగా ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం, మెరుగుపరుచుకుందాం, జ్ఞానం పెంచుకుందాం, అవగాహన పెంచుకుందాం, మార్చుకుందాం. ఇప్పుడు ఏమి తెలియకుండా బతికేసాం కదండి, చాలా సంవత్సరాలు బతికేసాం. అంటే ఇప్పుడు మీరు మిమ్మల్ని వర్రీ చేయడానికి ఇదంతా చెప్పట్లేదండి, ఇంత ఉంది. మనం నేర్చుకోకపోయినా ఇంత ఉంది, మనకు అర్థం కాకపోయినా ఇది ఉంది, ఇంత ఉంది. ఇప్పుడు మనం కీర్తన చదివేటప్పుడు ప్రతి లైన్కి ఒక పేరు పెట్టుకోవాలండి. దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక, పాపుల మార్గం ఒక, అపహాసులు కూర్చుండగా ఆ 3 లైన్లు అసలు 3 లైన్లు దేనికి సంబంధించినవి అక్కడ ఒక మాట రాసుకోగలగాలన్నమాట. దేవి చెప్పినదే అవి కూడా స్టడీ చేద్దామండి. ఏమో మేము మాత్రం మీకు చాలా బాగా ఉన్నామండి. మేము చెప్పవలసినవి చాలా ఉన్నాయండి, నేర్పవలసినవి చాలా ఉన్నాయండి. వయసు అయిపోతుందండి, చాలా చాలా నేర్చుకోవాలండి మనం. ఇప్పుడు గ్రంథం రాయబడిన శైలి పత్రిక వలె రాయబడిన. బి ప్రవచన గ్రంథముగా.
అంటే ప్రకటన గ్రంథం రాయబడిన శైలి స్టైల్ ఆలోచిస్తే ఒక పత్రికలా రాయబడింది. పత్రికలా రాయబడింది అన్న రుజువెట్టండి. అంటే 1వ అధ్యాయం 1 నుంచి 9 వచ్చినారు. 9 లేకపోతే 11 వచ్చినారు. 11 వరకు వేసుకోవచ్చు. ఎందుకంటే పేర్లు 7 సంఘాల పేర్లు ఉన్నాయి కాబట్టి 11 వరకు, అయితే 9 వరకు, 11 వరకు వేసుకుందాం. 1 నుంచి 11 1 ఈ పేర చదివితే ఇది పత్రికగా రాయబడింది. ప్రవచన గ్రంథం. ఇప్పుడు ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. యెషయా స్టైల్, యెహెజ్కేల్ స్టైల్, లేకపోతే ఇర్మియా స్టైల్, యెహెజ్కేల్ స్టైల్, దానియేల్ స్టైల్ మనం ఇక్కడ కనపడతాయి. ప్రవక్తల గ్రంథాలు, ప్రవచన భాష. ఇప్పుడు ప్రవచన భాషలో ప్రకృతి వర్ణన ఉంటుందండి. ఇప్పుడు ఏదో భూమి కంపించిందంటాడు, ఎక్కడ కంపించడం కాదండి, అది ప్రవచన భాష. నక్షత్రాలు రాళ్ళని అంటాడు, నక్షత్రం రాదయా, అది ప్రవచన భాష అండి. ఎందుకు లెక్క అనకూడదండి, అలాగే అంటాడండి. అలాగే అంటే ఇప్పుడు మనకి మాట్లాడటం లేదండి. ఇలా ఎందుకు రాశారు, ఇలా సూర్యుడు రక్తంగా మారిపోయాడు అంటాడు. సూర్యుడు రక్తంగా మారిపోతాడా? చంద్రుడు బంగాళవారి మారిపోతాడా? సూర్యుడు చీకటి అయిపోయాడు, సూర్యుడు చీకటి అయిపోతాడా? సూర్యుడు చీకటి అవుతాడా? లేదు మేఘాలు కొమ్మకొండ వల్ల కిందకి వెళ్తున్నా ఆగిపోతా? సూర్యుడు చీకటి అవ్వడు, సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. భూమి మీద పడకుండా మేఘాలు చెట్టు అడ్డుకుంటాయి. అలాగండి. కానీ ప్రవచన భాషలో అలాగే మాట్లాడతారండి. ఎందుకు అలా మాట్లాడాడు అనకూడదండి, అది ప్రవచన భాష అనుకోవాలండి. ఇప్పుడు ఉదాహరణకు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో 16వ వచనం నుండి లేకపోతే 19-20 వచనాలు. అదే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 19-20 వచనాలు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరి కలుగు చేసేదను. ప్రభువు ప్రత్యక్షముగా ఆ మహాదేవు రాకమునకు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తంగాను మారును. ఇప్పుడు ఏ సందర్భంలో చెప్పాడండి? పరిశుద్ధాత్మ వచ్చిన సందర్భంలో చెప్పాడండి. రెండవ అధ్యాయం 1-4 వచనాలు పరిశుద్ధాత్మ దిగాడు, పరిశుద్ధాత్మ పొందారు, వాళ్ళు భాషలో మాట్లాడుతున్నారు. అప్పుడు కొందరేమో క్రొత్త మధ్యతో మత్తులై ఉన్నారని హేళన చేశారు. కొందరేమో ఇదేంటి వీళ్ళు కళ్ళేలు కదా, మన భాషలతో దేవుడు గొప్ప కార్యాలు వివరించుకున్నామే అని ఆశ్చర్యపోయారు. అప్పుడు పేరు నిలబడి, అయ్యా ఉదయం 9 కూడా అవ్వలేదు, వాళ్ళు అప్పుడే తాగేసి మత్తులు అవ్వడం ఏంటి, తాగి మత్తులయ్యి మాట్లాడలేదు, యోవేలు చెప్పిన ప్రవచనం నెరవేరింది అన్నాడండి. 16వ వచనం, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంచెదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కళ్ళగందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసుల మీదను నా ఆత్మను కుమ్మరించెదను, వారు కనుక వారు ప్రవచించెదరు. అది జరిగింది, భవిష్యత్తులో జరగబోతుంది. 2 సంగతులు ఉన్నాయి. అప్పుడు అక్కడ జరిగింది, భవిష్యత్తులో జరుగుద్ది. అది చెప్పి పైన ఆకాశమందు మహత్కార్యములను,
క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగయు, ఆవిరియు కలుగు చేసేదను. అవి అక్షరాల అవన్నీ వస్తాయి, అక్కడికి రావండి. అదే అలంకారిక భాష అంటే, అదే ప్రవచన భాష అంటే. ప్రవక్తలు అలాగే మాట్లాడతారు. అదేంటి అంకులు? అంతేనండి. నెమ్మదిగా వినండి, సహించండి, భవిష్యత్తులో మీకు నెమ్మదిగా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రశ్నిస్తే అది దానికి సమాధానం ఉండదండి. ఆ స్టైల్ అదేనండి. ఆ స్టైలు ప్రకటన దగ్గర రాయబడింది. అందుకే ప్రకటనలో అలాంటివి చాలా వచనాలు ఉంటాయండి. అది కంగారు పడిపోక్కర్లేదు, అప్పుడు అనుకోవాలన్నమాట. కావాలంటే అక్కడ ఇది ప్రవచన భాష అని రాసుకోవాలండి, ఇది పత్రిక భాష అని రాసుకోవాలండి, ఇది అలంకారిక భాష అని రాసుకోవాలండి. పర్లేదండి, కాగితాలు ఏమైనా పర్లేదండి. ఈ ప్రక్కనే ఈ తెల్ల కాగితం ప్రక్కన ఈ రాసేసుకోండి, ఏది ఏ భాష రాసేసుకోండి, ఏ వచ్చినా ఏ భాషకు సంబంధించిన రాసుకోండి, అంత వివరంగా రాసుకోండి. అప్పుడు కంఫర్టబుల్గా ఉంటుందండి బైబిల్ స్టడీ. వర్రీ ఉండదండి. 20 వచనం. ప్రభు ప్రత్యక్షము ఆ మహాజనుడు రాకమునుపు, అంటే ప్రభు యెహోవా ప్రత్యక్షము ఆ మహాజనుడు రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తంగాను మారును. సూర్యుడు చీకటి అవుతాడా? అవడండి. చంద్రుడు రక్తంగా మారిపోతాడా? మారడండి. మరి ఎందుకన్నారు అంటే దానికి ఒక పదం ఉందండి, ప్రకృతి వర్ణన అనే పదం ఉంది. ప్రకృతి వర్ణన అంటే ప్రకృతిని భీభత్సంగా వర్ణిస్తారండి. అంటే అలాగన్నప్పుడు ప్రజలు ఆశ్చర్యపోతారు. అప్పుడు విషయం చెప్తారన్నమాట. అంటే దేవుడు ఒక విషయం చెప్పడం కోసం ప్రకృతిని భీభత్సంగా వర్ణింపజేస్తాడండి తన ప్రవక్త ద్వారా. ఆ ప్రవక్తలా మాట్లాడేటప్పుడు ఈ ప్రజలేమో కంగారు పడతారండి. కంగారు పడినప్పుడు అసలు విషయం దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు చెప్తాడు అన్నమాట. కానీ ఇది ప్రకృతి వర్ణన అయితే అది దేవుడు ఏం చెప్పాలనుకున్నాడండి? మనుషులందరి మీద ఆత్మ కుమ్మరిస్తాను అని చెప్పాలనుకున్నాడు అన్నమాట. చేశాడండి అలా. అలంకారిక భాష అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం ప్రారంభంలో, మళ్ళీ చెప్తాను. ఒకవేళ ప్రకటన గ్రంథంలో 1 అంటే 1 కాదండి, 2 అంటే 2 కాదండి, 3 అంటే 3 కాదు, 4 అంటే 4 కాదు, 5 అంటే 5 కాదు. ఈ నెంబర్లన్నిటికీ అర్థాలు ఉన్నాయండి. దేవుని చిత్తమైతే ఇంకొకసారి అది ఇప్పుడు చెప్పుకోము, ఇంకొకసారి చెప్పుకుందామండి. 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, 3 అంటే ఏంటి, 7 అంటే ఏంటి, 10 అంటే ఏంటి, 12 అంటే ఏంటి, అలాగా ఎప్పుడు నెంబర్లకు ఉండే అర్థాలని ఇంకోసారి చెప్పుకుందాం. ఎక్కువ అందరూ కంగారు పడిపోయే నెంబర్ ఏదండి? 666. 666కి అందరూ కంగారు పడిపోతారండి. ఏంటంటే 666 అమ్మా, 666 అంటే ఏంటండి? 6 ఏంటండి? అసంపూర్ణం. అంటే 7లో ఒకటి తీసేస్తే 7 సంపూర్ణం, 1 తీసేస్తే 6 అసంపూర్ణం అంటండి. అలాగంటే అలాంటి లెక్కలండి అసంపూర్ణం. అప్పుడు అసంపూర్ణం 666 అంటే అసంపూర్ణం ఇంకా అసంపూర్ణం అని, అత్యంత అసంపూర్ణం అని ఎవరు ఊహిస్తామండి? అక్షరాల 666 666 అనుకున్నాం. కాదండి, అదే ప్రకటన ఉందండి. ఇప్పుడు ఈ మధ్య 666 బండి నెంబర్ బండి కనబడుతున్నాయండి, కార్లు. అతను ఏమనుకుంటున్నాడంటే బైబిల్లో నెంబర్ వేసుకున్నాను అనుకుంటాడండి. అతను యాక్చువల్గా ఈ స్టోరీ అంతా దేనికి సంబంధించి స్టోరీ అంతా జరుగుతుంది రోమా రాజులు, రోమా పట్టణం గురించి. బబులోను నాశనం అయిపోయింది అంటాడండి. బబులోను కూలిపోయాను అంటే బబులోనా కాదండి, బబులోను అంటే రోమను. ఎందుకంటే బబులంటే బబులోను, రోమన్ ఎందుకు అంటున్నామంటే అది అంతే. అదే అలంకారిక భాష. మిగతా యుద్ధం అంటాడండి.
మెగిద్దాన్ యుద్ధం అంటే అక్కడ అంటే ఇప్పుడు మెగిద్దాన్లో యుద్ధం జరుగుద్దా? కాదండి. మెగిద్దాన్లో యుద్ధం జరిగినప్పుడు యూదులకి అపజయం కలిగింది, లేకపోతే అపజయం కలిగింది, ఇక్కడ అపజయం కలుగుద్ది అని చెప్పడం కోసం వాడాడు. అలాగండి అక్కడ జయం కలిగింది, అది జయం కలిగిందని చెప్పడం కోసం అది వాడతాడండి. ఇప్పుడు ఆఖరి యుద్ధం ఏదండి, లోకంలో మనుషులందరూ కూడా కలిసి యేసు ప్రభుతో యుద్ధం చేశారు. యేసు ప్రభుతో యుద్ధం చేస్తారా? యుద్ధం అంటారా? భవిష్యత్తులో యేసు ప్రభు యుద్ధం చేస్తారు ఎవరితోన్నా? యేసు ప్రభు చేసి యుద్ధం చేయరండి అంటాడు, ఎంతేనండి. ఇది యుద్ధాలు ఏం లేవండి. ఎక్కడ ఉందండి నోటి ఊపిరితో, ఎక్కడ ఉందండి ఆ పదం? ఆయన రెండవ రకాలు నోటి ఊపిరితో నాశనం చేస్తారని ఎక్కడ నిన్న చదివాను. ఎవరినట్టండి నువ్వు చేసేది? ఎవరినట్టండి? ఆ బ్లూ షర్ట్ అని చెప్పండి, ఎవరినట్టండి? కాదండి, సాతాను కూడా ఉంటాడు, కానీ అక్కడ ఎవరో సాతాను ప్రతినిధి ఉంటాడండి ఆయన. అమ్మో ఎంత మాట నిజమమ్మా, పోపునేనండి. అక్కడ 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 పోపునండి, మనం తట్టుకోలేమండి. ఇక్కడ ఎవరైనా ఆశయం ఉంటే మమ్మల్ని క్షమించండి, ఎవరు తట్టుకోలేదండి. యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఊదేసేది ఆయనేనండి. దేవి చతుర్థి రేపు వచ్చే నెల ఈ నెల అండి, వచ్చే నెల 26వ తారీఖుని మురళీనగర్లో మీటింగ్ జరుగుతుంది. మిస్ అవ్వకండి, దగ్గర సాధ్యమైతే రండి. సంఘ పునరుద్ధరణోద్యమము చదువుతామండి, సంఘ చరిత్ర డిస్కస్ చేస్తామండి. అక్కడ కూడా మళ్ళీ ఆ పేర చదువుతాం, 2వ దశలోకి 2 అధ్యాయం మళ్ళీ చదువుతామండి. మనం అంగీకరించలేని భయంకరమైన సంగతులు బైబిల్లో ఉన్నాయి. అంగీకరించలేని భయంకరమైన సంగతుల్లో 2వ దశలోకి 2వ అధ్యాయం 1. ఓకే, చేత ప్రకటన గ్రంథం ఈ 3 స్టైల్స్లో రాయబడింది. దేవి చిత్రం అయితే మనం బుక్లోకి వెళ్ళినప్పుడు సాధ్యమైతే ఓ పేరా చదివిన తర్వాత ఇది ఈ 3 దేనికి సంబంధించిందో గుర్తు పెట్టుకున్నాను. నేను ఖచ్చితంగా మీకు గుర్తు చేస్తాను, మీరు ఆ ప్రక్కనే రాసుకుంటాను. ఇది ఎవరైనా చెప్పారండి, బాబు మీరు అక్కర్లేదు, ఈయన వస్తాను 2 తీసుకోండి. అదిగో పైన 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 క్లాస్ 7 ప్రకటన గ్రంథము వ్రాయబడిన సందర్భం. ప్రకటన గ్రంథము వ్రాయబడిన సందర్భము. ప్రకటన గ్రంథము వ్రాయబడిన సందర్భం అంటే ప్రతి పుస్తకానికి అయితే ప్రతి గ్రంథానికి ఏదో సందర్భం ఉంటుందండి, వ్రాసే సందర్భం ఉంటుంది. ప్రకటన కూడా ఓ సందర్భం ఉందండి.
రోమ ప్రభుత్వం ఉంది, క్రీస్తు సంఘం ఉంది, హింసింపబడుతున్నారు. రోమా ప్రభుత్వం ఏమో, రోమీలేమో హింసిస్తున్నారు, క్రీస్తు యొక్క సంఘం ఏమో హింసించబడుతున్నారు. ఈ సందర్భంలో ఈయన ఈ పుస్తకం రాశాడండి. అప్పుడు ఒకవేళ ఈయన రాస్తే ఎందుకు రాస్తాడండి? వీళ్ళని ఆదరించడానికి రాస్తాడండి. వీరిని ఆదరించుటకు, వీరికి శిక్ష కలుగుద్దని చెప్పడానికి. అంటే ఈ పుస్తకంలో వెతికితే 2 సంగతులు కనపడతాయి. రోమీలకు శిక్ష విధించబడితే లేదా రోమీలు నాశనం అయిపోతారు అని చెప్పడం ఈ పుస్తకంలో కనపడతాయి. ఇంకో సంగతి వెతికితే దొరుకుతాయి. అదేంటంటే ఆదరణ. దేవుడు చదివితే 4వ అధ్యాయం నుండి ప్రతి అధ్యాయంలోనూ ఈ ఆదరణ మాటను చెప్పుకుంటూనే వెళ్ళాము. ఈ 4వ అధ్యాయం రాసి యోహాను వాళ్ళు ఎలాగ ఆదరించాడు, అలాగా ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ రాసుకున్నాం. భవిష్యత్తులో అంటే ఈవేళ 4వ గ్రామం వీలైతే లేదా 1వ అధ్యాయంలోనే ఆదరణ దొరుకుతుందండి. 1వ అధ్యాయంలో యేసుప్రభు యొక్క దర్శనం ఉంటుంది. యేసుప్రభు దర్శనం ద్వారా దర్శనాన్ని వివరించి వారిని ఎలా ఆదరించాడు అది చూద్దాం. ప్రతి సంఘటనలోనూ వారిని ఎలా ఆదరించాడు గ్రంథకర్త అది చూద్దాం. అది మనకి అద్భుతమైన స్టడీ అండి. రోమా రాజులలో కొందరు క్రైస్తవులకు అనుకూలంగా ఉండేది. కొందరు అనుకూలంగా ఉండి లేక సానుకూలంగా ప్రవర్తించి కీడు చేయలేదు, సపోర్ట్ చేశారు, క్రిస్టియానిటీకి సపోర్ట్ చేశారు. ఉదాహరణకు 300లో కాన్స్టంటైన్ అయిన ఆయన క్రిస్టియన్స్కి బాగా సపోర్ట్ చేశాడు. అతను సపోర్ట్ చేయడం మేలు జరిగిందా కీడు జరిగిందా? ఫిజికల్గా మేలు జరిగిందండి. వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటట్టండి, ఇళ్ల స్థలాలు ఇచ్చేటట్టండి, పొలాలు ఇచ్చేటట్టండి, బాగా ఆదరించేటట్టు క్రిస్టియన్స్ ఫిజికల్గా. స్పిరిచువల్గా చాలా కీడు జరిగిందండి. ఏంటంటే కీడు అమ్మా గట్టిగా చెప్పమ్మా. క్రిస్మస్ పండుగ అప్పుడే ఇచ్చిందండి. ఫిజికల్గానేమో మేలు జరిగింది, స్పిరిచువల్గా కీడు జరిగింది. అంటే భౌతికమైన వాళ్ళు లేదా లోకస్తులు సంఘం మీద అధికారం చేస్తే అది కీడు జరుగుతుంది తప్ప మేలు జరగదండి.
శరీర సంబంధి సంఘానికి నాయకుడైతే, అంటే నేను సువార్థికుడి, ఈ సువార్థికుడు శరీర సంబంధం అయితే సంఘానికి బ్యాంకులో లోన్ తీసుకొచ్చి ఇస్తాడు, లేకపోతే పిల్లల్ని బాగా చదువుకున్నట్టుగా ప్రోత్సహిస్తాడు, ఫిజికల్గా చాలా చేస్తాడండి, స్పిరిచువల్గా మాత్రం నాశనం చేసి పడతాడండి. ఎందుకంటే వాడు బ్రతకనివ్వడండి. అదే జరిగిందండి. కాన్స్టాంటిన్ కాలంలో క్రిస్మస్ వచ్చిందండి. ఎలా వచ్చిందని చెప్పేసి అంటే వాళ్ళందరూ క్రిస్మస్ క్రిస్టియానిటీ స్వీకరించమని అన్నాడటండి. వాళ్ళందరూ స్వీకరించారు. అన్యులు క్రిస్టియానిటీ స్వీకరించారు. ఒక వ్యక్తి చెప్తే స్వీకరించాలా, సువార్త చెప్తే స్వీకరించాలా? అది జరిగిన తప్పదండి. అప్పుడు వాళ్ళ తలకాయలు వచ్చినాయండి అక్కడికి, వాళ్ళ హృదయం రాలేదండి, వాళ్ళు బాడీస్ వచ్చినాయండి, వాళ్ళ హృదయం రాలేదండి. లోకంతోనేమో పండుగలు చేసుకుంటారు, వీళ్ళకేం పండుగ లేదు. క్రిస్టియన్స్ పండుగ ఉండదండి, ఆదివారమే పండుగ అండి, వాళ్ళ ఆత్మీయంగా బ్రతకడమే పండుగ అండి, వాళ్ళ ప్రార్థనే పండుగ అండి, వాళ్ళ బైబిల్ స్టడీ పండుగ అండి. వాళ్ళకి ఆ చేతకన్నోడికేమో ఏదో పలవ పండుగ అనుకుంటాడు. అప్పుడు వీళ్ళందరూ కలిసి రాజుగారికి వెళ్ళారండి. అయ్యా, అందరం మేము బాగా ఎంజాయ్ చేసాం, పండుగలు చేసుకున్నాం, ఇప్పుడు మాకేం పండుగలు లేవు అని చెప్పాం. ఏం పండుగ చేసుకున్నారు? సన్మాస్ చేసుకునేవాళ్ళు. మాస్ అంటే ఆరాధన, సన్మాస్ సూర్య ఆరాధన చేసుకునేవాళ్ళు. అమ్మ సూర్య ఆరాధన చేయకూడదు, ఓ పని చేయండి, క్రైస్ట్ మాస్ చేసుకున్నాం. ఎంత సింపుల్ అంటే అడిగి వాడు అన్నాడు కాబట్టి ఎంత సింపుల్గా అన్నాడు. సన్ మాస్ క్రైస్ట్ మాస్గా చేసి పడేసాడు. అదే విశ్వాసం. పౌరులు చేయగలరా? పౌరులు అలా చేయగలరా? వాడు అన్నాడు కాబట్టి చేయగలిగాడండి. సిగ్గు లేకుండా ఒక అన్యుడు ప్రారంభించిన ఆ సన్మాసను మనం అందరం బట్టలు కొనేసుకొని, రంగులు వేసేసుకొని, పలావ్ వండేసుకొని, ఆ హిస్టరీ తెలిస్తే ఎవరో క్రిస్మస్ చేయాలండి. ఆ తెలియని వాళ్ళు ఇప్పటికీ చేస్తున్నారండి, తెలిసి కూడా చేస్తున్నారండి కొంతమంది. ఇప్పుడు ఈ పాస్టర్లందరికీ, బైబిల్ ట్రైనింగ్ అయిన పాస్టర్లందరికీ ఈ సంగతి తెలుసండి, కానీ చేస్తున్నారండి. కారణం మన సాక్షిని చంపేసుకొని ప్రజల మెప్పు కోసం, ఆ ప్రజలు ఇచ్చే ఆ చందా కోసం కృతిపడి చేస్తున్నారు. అప్పుడు మేము ఇంకేం చేసేవాళ్ళం, మేము చెట్లు పూజించేవాళ్ళము. క్రిస్మస్ ట్రీ, మీరు ఎంతమంది క్రిస్మస్ ట్రీ పెట్టుకున్నారండి ఈ సంవత్సరం? పోయిన సంవత్సరం నేను అక్కడేనా? అది ఎత్తండి, ఆయన దించేసాడు మా బ్రదర్. ఎత్తండి బ్రదర్, పర్లేదు ఎత్తండి, మన ఇద్దరే అంటాం. పెట్టారండి క్రిస్మస్ ట్రీ. ఎక్కడి నుంచి వచ్చిందండి క్రిస్మస్ ట్రీ? యెహోవాదేవుడు ఏమన్నాడు ఆ ట్రీల గురించి? చెట్టున్న చోట బలిపీట కట్టొద్దు అన్నాడండి. అనలేదండి? విశ్వనాథం గారు అనలేదండి? మరి చెట్టు ఎందుకు పెడుతున్నారండి? దేవుడని యెహోవా వద్దంటే అలాగంటే ఇలా ప్రారంభమైంది. అంటే ఈ హిస్టరీ మనమే చెప్తాం. కారణం ఏంటంటే మనం తప్పు చేయం కాబట్టి చెప్తామండి. లోకమిషన్ ఆయన ఈ స్టోరీ చెప్పగలండి, ఆర్సమైన ఇది చెప్పగలండి. కారణం ఏంటండి, వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి. అందుకే హిస్టరీ చెప్పరండి వాళ్ళు, మనం చెప్తామండి. ఎందుకంటే మనం పాటించట్లేదు కాబట్టి తప్పుగా చెప్పగలమండి. వాళ్ళు ఆ తప్పులో ఉన్నారు కాబట్టి తప్పుగా చెప్పలేదండి, తప్పును ఒప్పుగా చెప్తారండి వాళ్ళు. ఓకే, రోమా రాజుల్లో కొందరు క్రైస్తవులకు అనుకూలంగా ఉన్నారు. ఈ అన్యులు అనుకూలంగా ఉంటే కీడే తప్ప మేలు కాదు. అనుకోను ప్రతికోణం.
కొంతమంది ప్రతికూలంగా ఉన్నారు. ఆ ప్రతికూలంగా ఉండేవాళ్ళు నీరు ఒకడు, వెస్పేషియన్ ఒకడు, డొమిషియన్ ఒకడు, ఇలాంటి వాళ్ళు క్రైస్తవులకి ప్రతికూలంగా ఉన్నారు, బాగా హింసించారండి. రోమీలు క్రైస్తవులను హింసించిరి. అలా హింసించడానికి కారణం విశ్వాసాలు వేరు. ఇప్పుడు నేచురల్గా చూడండి, ఒక హిందూ ఉన్నాడు, ఒక క్రిస్టియన్ ఉన్నాడు. హిందూ ఆయన విశ్వాసాన్ని ఆయన ఫాలో అవుతాడు, క్రిస్టియన్ ఆయన విశ్వాసాన్ని ఆయన ఫాలో అవుతాడు. ఈయన విశ్వాసం ఆయన నచ్చదు, ఆయన విశ్వాసం ఈయన నచ్చదు. అంటే మన దేశ పరిస్థితి ఏంటంటే ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని భాషలు ఉన్నా, ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా సరే ఏకత్వం కలిగి ఉండడం అనేది మన దేశ పద్ధతి. అయినా సరే ఈ విశ్వాసం నాకు నచ్చదు కాబట్టి నేను అతన్ని ద్వేషిస్తాను. ఇతని విశ్వాసం అతను నచ్చదు కాబట్టి ద్వేషిస్తాడు. అప్పుడు వీళ్ళల్లో ఎవడు భగవంతుడో వాడు ఇంకొకటి హింసిస్తాడు. అంతే తేడా. బలహీనుడు హింసించడండి, బలవంతుడు హింసిస్తాడండి. అప్పుడు వీడు బలవంతుడు, అప్పుడు ఈ బలహీనుడు హింసిస్తాడు. వీడు బలవంతుడైన హింసడు. ఇప్పుడు క్రిస్టియన్ అనుకోండి, ఇతను క్రైస్తవుడు అనుకోండి, ఇతను రోమీడు అనుకోండి, వీడు బలహీనుడైనా సరే క్రైస్తవుడు హింసిస్తాడు. కారణం వీడి విశ్వాసం లాంటిది, ఇతరుల్ని బాధించడం. వీడు బలవంతుడైనా సరే హింసించడు. కాబట్టి అతని విశ్వాసం ఏంటంటే ఎవరిని హింసించదు. కాబట్టి నువ్వు హింసించకూడదు తప్ప ఎవరిని హింసించద్దు. అది మనం నేర్చుకున్నది. మీరు ఎప్పుడైనా కొంచెం కదపండి, హైయర్ క్యాస్టోడు బలహీనుడైనా సరే, అటెండర్ అయినా సరే, ఈ లోయర్ క్యాస్టోడు గల ధనవంతుడే, అది బాగా బలవంతుడైనా సరే ఈ వీడు వాడిని హింసిస్తాడటండి. కారణం ఏంటంటే ఇతను హింసించకూడదు. ఇతను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను, ఎవరిని మాట అనకూడదు, ఓ మాట అనకూడదు. కావాలంటే మాట పడాలి, అంతే తప్ప మాట అనకూడదు. అది నేను నేర్చుకున్నాను. చుట్టూ మనలో చాలామంది నేర్చుకున్నాం. కానీ ఎక్కువ మంది ఇలా ప్రవర్తిస్తాను. అది తప్పు. విశ్వాసాన్ని బట్టి ఇలాగా హింసించడం జరుగుతుంది. చక్రవర్తి పూజ. అంటే ఒక మనిషి ఉన్నాడు, అతను సామాన్యుడు, అతను రాజు అయ్యాడు, కొంచెం డెవలప్ అయ్యాడు, ఇంకా కొంచెం బాగా డెవలప్ అయ్యాడు, ఇంకా బాగా డెవలప్ అయ్యాడు, చక్రవర్తి అయ్యాడు, కొవ్వు పెరిగింది. ఆ తర్వాత ఏమంటాడు? నేనే దేవుణ్ణి, నన్ను పూజించన్నాడు. నేనే దేవుణ్ణి అంటాడు. ఆ తర్వాత ఏమంటాడు? నన్నే పూజించన్నాడు, నాకు టెంపుల్స్ కట్టండి, నాకు బలిపీఠాలు కట్టండి అంటాడు. అలా పెరిగిపోతాడు. అది సామాన్యుడు ఒకప్పుడు. అలాగే ఈ రోమీలు కూడా చక్రవర్తులు అయిన తర్వాత వాళ్ళు బాగా కొవ్వు పెరిగి అప్పుడు
వాళ్ళ నామంలో బలిపీఠాలు కట్టేటట్టును, టెంపుల్స్ కట్టేటట్టు, ఆరాధించేటట్టు ప్రచారం చేసుకున్నారు. ఆ రోమ చక్రవర్తిని పూజించిన వాళ్ళకేమో బ్రతకనిచ్చారండి. ఆ రోమ చక్రవర్తిని పూజించిన వాళ్ళు చంపేశారు. చంపేటివండి అంత దారుణం అండి. అంటే బంధించినప్పుడు చేతులలో కట్టేస్తారండి, వెనక్కి కట్టేస్తారండి, మోకాళ్ళు ఇస్తారండి. ఆ సైనికులు కొంచెం క్రూరంగా ఉంటారండి. రోమ సైనికుడు అప్పుడు కత్తి పట్టుకుంటాడు అనమాట, మోకాళ్ళు ఇస్తాడండి. అంటే లైన్గా క్రిస్టియన్స్ అంతండి లైన్గా నిలబడతాను, ఇలా మోకాళ్ళు నిలబడతాను, కత్తి పట్టుకుంటాడు. కైసర్ ప్రభు అని, క్రీస్తు ప్రభువు అంటాడండి, నరికేస్తాడండి. అక్కడికక్కడే ఈ తలకాయ ఊడిపోయేటట్టు కొట్టేస్తాడండి. పక్కడు దగ్గర గిలగిల కొట్టుకుని చచ్చిపోతాడండి, కత్తిని కొట్టుకుంటాడండి. కైసర్ ప్రభు అని చూడండి. అంటే ఇక్కడ ఒక అతను పడిపోయి గిలగిలతో అనుకుంటుంటే కైసర్ ప్రభు అని చెప్పేసి ఏమంటాడండి సామాన్యంగా ఎవడైనా? కైసర్ ప్రభు, ప్రాణం రక్షించుకున్న కోసం కైసర్ ప్రభు అంటాడు. కానీ స్ట్రాంగ్ ఫెయిత్ నాడైతే ఏం చేస్తాడండి? వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడి వాళ్ళండి. అది మనస్థాయి కాదండి, అది మనస్థాయి కాదండి. రెండోది కైసర్ ప్రభువును క్రీస్తు ప్రభువు చంపేస్తాడు, ఇలా నరుక్కుంటూ వెళ్ళిపోతాడు అనమాట. మరి కొంతమందిని అయితే ఇలా మొక్కల నుంచి అక్కడ భార్యను అక్కడ నిలబెట్టి లేదా కొడుకుని నిలబెట్టి రే కైసర్ ప్రభు అన్నాడు, అది నీ కొడుకుని చంపేస్తాడు. క్రీస్తు ప్రభువు అంటే కొడుకుని చంపేస్తాడు. ఆ తర్వాత భార్య నిలబెడతాడండి. కొడుకుని చచ్చిపోయిన తర్వాత కొడుకు అక్కడ గిలగడ తొట్టుకుంటుంటే కైసర్ ప్రభు అనాలి, ఎందుకంటే భార్యను రక్షించుకుంటాను. కానీ నా భార్య చచ్చిపోయినా పర్లేదు, క్రీస్తు పేరే క్రీస్తు నామాన్ని నేను ఉచ్చరిస్తాను, కైసర్ నామాన్ని ఉచ్చరించాను. అలాగండి అంత భయంకరమైన శ్రమ అనిపించారండి క్రిస్టియన్స్. అయినా సరే నిలబడ్డారండి. వాళ్ళు అలా నిలబడ్డారు కాబట్టి ఈరోజు క్రిస్టియానిటీ ఇంకా బ్రతుకుందండి. వాళ్ళే నిలబడకపోతే చిన్న భయం అదేనండి. ఇప్పుడు మన స్టాండర్డ్ బట్టి అసలు భవిష్యత్తులో క్రిస్టియానిటీ ఉంటుందా అనే భయం ఉంటుందండి నాకైతే. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఆ తర్వాత ఒక తరం ఉందండి. మన స్థాయిని బట్టి ఇంకో తరం ఉండదండి. మీరు విశ్వాసి, మీ కొడుకు విశ్వాసి కాదు, మీ మనడు విశ్వాసి కాదు, తర్వాత తరం ఉంటుందా? జాగ్రత్త అండి. తర్వాత తరంలో క్రిస్టియానిటీ కొనసాగేటట్టుగా మన బ్రతుకులు కట్టుకోవాలి, మన కుటుంబాలు కట్టుకోవాలి. నేను ఆ కృషి చేస్తాను. మనం అందరం అలా కృషి చేయగలిగితే నేను నా అనుదిన ప్రార్థన అదే. మేము విశ్వాసంగా బ్రతికి మా బిడ్డలు విశ్వాసంలో పెంచి మా బిడ్డలు విశ్వాసంలో పెంచి భవిష్యత్ తరాన్ని కట్టడానికి సహాయం చేయండి. అంటే నేను మిమ్మల్ని ఏమంటలేదు, కానీ మన పిల్లల్ని అవిశ్వాసం ఇచ్చి పెళ్లి చేస్తే ఏం చేసినట్టే ముందు తరాన్ని కట్టినట్ట పోలు వేసేసినట్ట. సాతాను అక్కడ పడగొట్టేస్తున్నాడు మనందరిని పడగొట్టేస్తున్నాడు సార్. ఇదే చిన్న విషయం కాదండి. మన తరంలో మన విశ్వాసంగా బ్రతకడం చిన్న విషయం కాదండి. భవిష్యత్ తరాన్ని మనం కట్టడం చిన్న విషయం కాదండి. మూడో తరాన్ని కట్టడం చిన్న విషయం కాదండి. ఎంత బాధ్యత ఉందో మన చేతిలో. వాళ్ళు అలా నిలబడ్డారు కాబట్టి ఆ తర్వాత తరం క్రిస్టియానిటీ కొనసాగిందండి. ఇప్పుడు వరకు బ్రతుకుందండి. అలా కాకపోతే ఉండదండి. బ్రేక్ తీసుకున్నాం, మరలో వచ్చిన తర్వాత అది కంటిన్యూ చేద్దాం. చక్రవర్తి పూజ చేయకూడదండి. దేవుడి స్థానంలో ఎవరిని పెట్టకూడదండి. యేసుప్రభు స్థానంలో ఎవరిని పెట్టకూడదు. మనందరం యేసుప్రభు స్థానంలో మరొకరు పెడతామండి.
పెట్టండి. యేసుప్రభు స్థానంలో మనకు ఎవరో ఉన్నారు, అది ఉండకూడదు. మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఆలోచన.